మహిళలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. చాలా కాలంగా మాటలకే పరిమితమై ఆచరణ కాని పనులు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ మన నీళ్లు నిధులు నియామకాలపై జరిగింది. తెలంగాణకి అన్యాయం జరిగిందని రాష్ట్రం తెచ్చుకుంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్కి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రాగానే అప్పుడు అమలు కాని హామీలు ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు. నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఎవరికైనా రాకపోతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నారు. అంటే ఎంత లోనైనా ఇస్తా ఉన్నారు. అది మహిళలు సాధించిన నమ్మకం, విశ్వాసం మీ వెనుక ప్రభుత్వం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మనకు 10,000 కావాలన్నా డబుల్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. కానీ ఈ రోజు ఒక్కొక్కరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం సాధించేటువంటి విజయం. వాస్తవానికి చేతిలో 4 రూపాయలు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మ గౌరవం కూడా దొరుకుతుంది. మనకు నచ్చినట్టుగా నచ్చింది కొనుక్కోవచ్చు. పిల్లలకి పెట్టుబడి పెట్టి చదివించి ప్రయోజకులుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా 2 లక్షల వరకు పెట్టడం జరిగింది. అట్లా ఈరోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి, ఎక్కడికన్నా పోయినా కూడా వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత అన్నలకు ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే రావాలి, కానీ మనం ఎక్కడో బయట కొనుక్కొస్తే వచ్చేది. కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల, జగిత్యాల, మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది. అంగన్వాడీ టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు, మహిళా సంఘాల వాళ్ళే కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు, వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి, ఏం ఉండాలి,